మాకు మేమే మీకు మీరే టైటిల్ చూస్తే అర్థమవుతోంది కదా. మరి కొద్ది రోజుల్లో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎప్పుడు లేని ఈసారి వ్యవహారం కోర్టు వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇంత గందరగోళంగా మారింది? సినిమా పరిశ్రమ ఈ ఎన్నికల ద్వారా రెండుగా ఏమన్నా చీలిపోయిందా? మాట్లాడదాం. రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఆయన పోటీ చేయబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం. సో ఏంటి మాకు మేమే మీకు మీరే అన్నట్టు అయిపోయిందా? అందరినీ నవ్విస్తూ అందరిలో ఒకటిగా ఉండే రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు కొంతమందికి ఏమన్నా విలన్లా కనిపిస్తుంది. విలన్ కూడా నవరసాల్లో ఒక రసమే, అదేం తప్పేం లేదు. బట్ ఈ విషయంలో మాత్రం విలన్నా కాదా అనేది మా మెంబర్స్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకనంటే చాలా కాలం క్రితం నుంచి కూడా నేను ఈ సర్వీస్ ఓరియంటేషన్, సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చిన ఒకసారి శ్రీ మోహన్ బాబు గారు నుంచోవడం జరిగింది. ఒక పెద్ద మా పెద్ద ఆయన ఒక ఆయన, నువ్వు ఈసారి తను చేస్తాడు, నువ్వు తప్పుకో, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, పక్కెళ్ళాం. తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారు మళ్ళీ నాగబాబు కోసం మళ్ళీ పక్క తప్పుకోవడం జరిగింది. మళ్ళా ఇట్లా చేసుకుంటూ మళ్ళీ ఇంతకుముందు 3 టర్మ్స్ నుంచి మన మురళీమోహన్ గారే ప్రెసిడెంట్గా చేస్తూ వచ్చారు. మనకి కమిట్మెంటు ఎప్పుడైనా నవ్వులాగానే, నా సినిమాల్లో నా నవ్వులాగానే మనం ఎప్పుడైనా ఎవరికైనా ఉపయోగపడతామా? ఎందుకనంటే ఎప్పుడు యాక్టర్గా ఉంటే యాక్టర్గానే ఉండే కాకుండా తోటి వాళ్ళకి కొంత సహాయం చేద్దామనే నా సరైన ఉద్దేశాన్ని ప్రతిసారి పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎస్, పోస్ట్పోన్మెంట్ జరగచ్చు, తప్పేం లేదు. ఎందుకనంటే పెద్దవాళ్ళందరి కోసం మనం ఆగి ఇప్పుడు ఇంకెంతకాలం ఆగాలండి? ఎందుకు ఆగాలి అని ఎప్పుడు ఒకళ్ళే అది పట్టుకుని వేలాడుతూ ఉండాల్సిన అవసరం ఉందా? అదేమన్నా ఇదేంటి, ఇదేమన్నా ఏమి పోస్ట్ అని? పక్కవాడికి ఉపయోగపడే పోస్టు, మంచి చేయాలనుకునే వాళ్ళు కావాలి ఎవరైనా సరే. అది వాళ్ళే అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కొత్త ఒక మార్పు అవసరం కదండి, మార్పు అనేది కావాలి ఖచ్చితంగా. అంటే రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఈసారి ఇంత ప్రెసిడెన్స్గా తీసుకున్నారు అనేది మాట్లాడే ముందు ఒకసారి జయసుధ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా మీకు ఆపోజిట్లో ఉన్న జయసుధ ఒకసారి ఏమన్నారు చూద్దాం. జెన్యూనిటీ, ఎందుకంటే వాళ్ళు 50 మందికి పెన్షన్ ఇస్తానన్నారు, 70, అవన్నీ వాళ్ళ 50 అంటే ఎంత ఈజీ, నేను 100 మందికి ఇస్తానని చెప్పచ్చు. అది వద్దు, వాళ్ళు ఒక నంబర్ చెప్పారు, ఇంత ఫిగర్, ఇన్ని కోట్లు, దాని మీద 2 ఇంకో చెప్పేస్తే జనం నమ్మేస్తారా? మ్యాక్సిమం, నేను ఇంతమంది క్లియర్గా చెప్పాను, మ్యాక్సిమం పీపుల్ని టార్గెట్ చేసి మేము సర్వే చేసి వాళ్ళకి ఇవ్వడం, అది మేము చేస్తాం, మేము అది తప్పకుండా జరుగుతుంది. జెన్యూనిటీ, ఎందుకంటే వాళ్ళు 50 మందికి పెన్షన్ ఇస్తానన్నారు, 70, అవన్నీ వాళ్ళ 50 అంటే ఎంత ఈజీ, నేను 100 మందికి ఇస్తానని చెప్పచ్చు. అది వద్దు, వాళ్ళు ఒక నంబర్ చెప్పారు, ఇంత ఫిగర్, ఇన్ని కోట్లు, దాని మీద 2 ఇంకో చెప్పేస్తే జనం నమ్మేస్తారా? మ్యాక్సిమం, నేను ఇంతమంది క్లియర్గా చెప్పాను, మ్యాక్సిమం పీపుల్ని టార్గెట్ చేసి మేము సర్వే చేసి వాళ్ళకి ఇవ్వడం, అది మేము చేస్తాం, మేము అది తప్పకుండా జరుగుతుంది. జెన్యూనిటీ, ఎందుకంటే వాళ్ళు 50 మందికి పెన్షన్ ఇస్తానన్నారు, 70, అవన్నీ వాళ్ళ 50 అంటే ఎంత ఈజీ, నేను 100 మందికి ఇస్తానని చెప్పచ్చు. అది వద్దు, వాళ్ళు ఒక నంబర్ చెప్పారు, ఇంత ఫిగర్, ఇన్ని కోట్లు, దాని మీద 2 ఇంకో చెప్పేస్తే. పెన్షన్ల అవసరం, అలాగే పేద కళాకారులకి అవకాశం, లేకపోతే పేద కళాకారుల పిల్లలకి పెళ్లిళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే అవసరం, వీటి ముఖ్యంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే ఫిగర్ అంటే నెంబర్ ఇంపార్టెంట్ కాదు, ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనే ప్రక్రియ ఇంపార్టెంట్ అని. అంతే కదండి, ఎప్పుడైనా అదే కదా. ఇప్పుడు ఈ జోక్ అయినా అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఈ చెప్తున్నప్పుడు వారు మాట్లాడుతున్న అన్నీ కూడా ముందు ఎవరు వచ్చారు? ఈసారి మురళీమోహన్ గారు చేయను అన్న తర్వాత ముందుకొచ్చి ఫస్ట్ అనౌన్స్ చేసింది ఎవరు? నేను కదా. ఫస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కరెక్ట్గా లాస్ట్ మినిట్లో నామినేషన్స్ జరుగుతుండగా అప్పుడు వచ్చి నామినేషన్ వేసింది మా మేడం గారు. అంటే ఎవరు వేయించారు? ఇప్పుడు మీరు లేదు రాజేంద్ర సార్, మీరు ఈసారి ప్రెస్టీజియస్గా మీరు అన్నట్టు 1-2 సార్లు మీరు త్యాగం చేశారు, ఈసారి ఆ చైర్ మీద కూర్చోవాలనుకున్నారు. సరే, అందులో తప్పు లేదు, కూర్చోవడం నా ఉద్దేశం. సర్వీస్ ఖచ్చితంగా సర్వీస్ చేద్దాం అనుకున్నారు. అయితే ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ని ముందుకు తీసుకొచ్చారో వాళ్ళ మధ్యలో ఏమైనా డ్రాప్ అయిపోయారా? లేకపోతే ఒక వర్గం మీకు సపోర్ట్గా ఉందని వేరే వర్గం జయసుధ గారిని చివరి నిమిషంలో తీసుకొచ్చింది అనుకుంటున్నారా మీరు? బహుశా ఇవన్నీ నాకు ఒక్కటండి. నేను ఐఎమ్ వెరీ క్లియర్, చాలా క్రిస్టల్ క్లియర్గా నేను చెప్తుంది ఏంటంటే, ఒక సర్వీస్ కోసం, ఒక మంచి చేయడం కోసం ముందుకు వచ్చినప్పుడు
ఎవరు ఏం చేశారు అనేది ఆర్గ్యుమెంట్ కంటే ఏం జరిగింది అనేది ఆర్గ్యుమెంటే కరెక్ట్. ఏం జరిగింది, మనం వచ్చి సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చి అన్ని అనౌన్స్మెంట్స్ చేసి మనం ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పి మనం కరెక్ట్గా మొదలుపెట్టే టైంకి కరెక్ట్గా నేను అనుకున్నాను చాలా చక్కగా రాయల్గా ఎస్ ప్రసాద్ ఇంతకాలానికి నువ్వు వచ్చావు, ఇదిగో నెక్స్ట్ నువ్వు చెయ్యి అని ఇస్తారని చాలా ఆశపడి ముందుకు వచ్చిన నాకు కరెక్ట్గా ఏంటయ్యా అంటే బహుమానం ఎదురొచ్చింది ఏంటంటే పోటీ, ఇతనికి ఎదురుగా పోటీ ఎందుకు పోటీ పెట్టింది ఎవరు, పోటీ నిలబడింది ఎవరు, కరెక్ట్గా లాస్ట్ మినిట్. ఇంకా నాకు తెలిసి నామినేషన్ వేయడానికి ఆవిడ రాను కూడా రాలేదు, పంపించారు ఎక్కడి నుంచో, అంతే తప్పితే ఆవిడ లేరు కూడా. అట్లా చివరి మినిట్లో నా మీద ఒక దాడిలాగా. అయితే అవతల వర్గం ఆరోపణలు ఎలా ఉన్నాయంటే రాజేంద్ర ప్రసాద్ గారు, సర్వీస్ ఓరియంటెడ్ కేసు, మీరు సర్వీస్ చేయాలనుకుంటున్నారు, బహుశా ఆమె కూడా సర్వీస్ చేయడానికి ప్రెసిడెంట్ అవ్వాలి, అయితే బెదిరింపుల వరకు వెళ్ళారు, సర్వీస్ చేయడానికి బెదిరించాలా మమ్మల్ని విపరీతంగా బెదిరించారు. మీ వర్గం బెదిరించారు అంటే మీనింగ్ ఏంటంటే మరి ఒకళ్ళిద్దరు డ్రాప్ అవుట్ అయింది, మా వాళ్ళని కదా డ్రాప్ అవుట్ చేయించింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అట్లా పట్టుకుని ఏమండి, ఒకటి ఏదన్నా ఇది చేస్తామని నిర్దిష్టమైనటువంటి ఒక అభిప్రాయంతో ఇది చేస్తామని ఒక కమిట్మెంట్తో ముందుకు వచ్చిన మాకు మళ్ళీ ఇదే అన్నీ చేస్తున్నారు. ఇంతకుముందు చేసి ఉండాలి కదా, చేసినట్టయితే ఇంతకుముందు చేసి ఉండాలి కాబట్టి, ఇంతకుముందు చేసిన వాళ్ళు చేసి ఉండాలి కదా. ఇవన్నీ ఎందుకు వస్తాయి, అవి చేయకపోవడం వల్లే వచ్చినాయి ఇవాళ. ఇప్పుడు మీరు కొన్ని చేస్తామని చెప్పారు ఆంధ్ర, అవును, ఆవిడ కొన్ని చేస్తామని చెప్పారు, అంటే అవి మేము చేస్తామని చెప్పిన తర్వాత ప్లీజ్ కమ్ టు ద పాయింట్. ఇప్పటి వరకు ప్రెసిడెంట్స్ గా ఉన్న వాళ్ళు ఎవరు ఇవేం చేయలేదని కదా అర్థం. అంతే కదండి, చెయ్యకపోగా నాగబాబు లాంటి వాడు 36 మందికి పెన్షన్లు ఇస్తే ఒక్క పెన్షన్కి వచ్చింది, ఒక్కరికి పెన్షన్ ఇచ్చేటట్టు వచ్చింది. సో వీటన్నిటికీ ఆ బర్నింగ్ పాయింట్ మరి ముఖ్యంగా కష్టపడే పేద కళాకారులకి సహాయం చేయాలనే మోటోతో మనకు వచ్చి నా దగ్గరికి ఎంతమంది వచ్చి క్లియర్గా అది చెప్పటం వల్ల మనం ముందుకు వచ్చామనేది నాకు తెలుసు. సో అలాంటి సర్వీస్ ఓరియంటెడ్లో మనం ఎందుకు లేకపోయాం, ఇంతకుముందు ఎందుకు చేయలేకపోయారు. ఇవాళ మాట్లాడుతున్నవారు మైక్ వచ్చుకున్నప్పుడు మాట్లాడుతున్నవారు ఇంతకుముందు చేయకపోవటం వల్లే కదండి ఈ పాయింట్ వచ్చింది. చేసేస్తున్నట్టయితే అసలు ఈ పాయింట్ రానే రాదుగా. బట్ వాళ్ళు ఏమంటారంటే మాటలు కాదు చేతలు కావాలి, 1 2. రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటుడు, అయితే ఇప్పుడు ఇక్కడ కూడా నటించాలా ప్రెస్ మీట్లలో అనేది వాళ్ళ ప్రశ్న. అంటే మీరు ఏదైతే చేస్తామని చెప్తున్నారో వాళ్ళు దాన్ని కూడా నటనగా చూస్తున్నారు, ఎందుకని? నటన అని అంటే కనుక మనం అవమానపరుచుకున్నట్టు ఉంటుంది. చూద్దాం ఒకసారి ఏమన్నారా, ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే పని చేయాలి, ఊరికే కూర్చొని మాట్లాడేసి మా సినిమా ఈ 700 900 మెంబర్స్ కూడా ఏం చెప్తే అది నమ్మరండి. వాళ్ళ జీవితంలో చాలా చాలా చూస్తున్నారు, వీళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మేస్తే ఈ పరిస్థితే ఉండదు. మంచిదే, రైట్, నిజమండి. అందుకే చెప్తున్నా, అసలు ఆ సిచ్యుయేషన్ మీరు అర్థం చేసుకుంటే ఏది పడితే అది వాళ్ళు నమ్మరు. చాలా చక్కగా వారు చెప్పిన మాటల్లోనే నేను చెప్తాను, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే నమ్మరు. మరి ముఖ్యంగా నటీనటులు అనబడే ఈ అద్భుతమైనటువంటి దేవతలు. ఇప్పుడు కళాకారులు ఎందుకని సెపరేట్గా చూడబడతారని మేము గబుక్కున్న సమాజంలోకి వెళ్తే, బజార్లోకి వెళ్తే మమ్మల్ని రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి అని గౌరవం ఎందుకు ఇస్తారు, మనం కళాకారులను కాబట్టి ఇస్తారు. ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి కాంట్రవర్సీస్ తీసుకోకుండా ముందు రావాలి కదా. మీరు ఆ పాయింట్ వదిలిపెట్టదు. ఇప్పుడున్న సిచ్యుయేషన్ నిజంగా మీరు అంటున్న గౌరవానికో లేకపోతే ఉన్న పరిస్థితికో కొంత భంగం కలిగించేది లేదా, అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక మసాలా దొరికినట్టు కనిపించట్లేదా చూసేవాళ్ళు? అదే చెప్తున్నా, అట్లా చేసేసాం. చివరికి వచ్చినప్పుడు మసాలా చేయాల్సిన పని ఎందుకు వచ్చింది? ఎస్, యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దాన్ని మసాలా ఎందుకు చేయాల్సి, ఒక సర్వీస్ చేస్తాను ఒక అతను ముందుకు వచ్చి ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత కరెక్ట్గా లాస్ట్ మినిట్లో ఇప్పుడు మనం మసాలా ఎందుకు వేయాల్సి వచ్చింది? నేను కూడా క్యాండిడేట్ గా మీకు తెలుసు, అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా చేద్దామని ముందుకు వచ్చిన మిమ్మల్ని వెనక్కి నెట్టాలనే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఎవరు చేసినా ఇప్పుడు మురళీమోహన్ గారు నుంచోనని అన్నారండి. కొంతమందిని జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు, యంగ్ అంటే కుర్రవాడైనా కూడా మంచు విష్ణుబాబుని కూడా అడగటం జరిగింది. వాళ్ళందరూ సరైన సమాధానం చెప్పారు ఈయనకి. ఏది మేము ఎవరం, విష్ణు అయితే చాలా ఖచ్చితంగా చెప్పాడు, నాకు అంకుల్ అప్పుడే ఏం వయసు అయింది నాకు, నేను ఇప్పుడే వెళ్ళి దాంట్లో కూర్చోవటం ఏంటి, ఇది వద్దు అని. వీటన్నిటి దృష్ట్యా జగపతి బాబు గారు నేను నుంచొని ఉన్నాడు, అవి నేను పడలేనండి, నా వల్ల కాదని. శ్రీకాంత్ అయితే నమస్కారం బాబు, ఈ విధమైనటువంటి స్ట్రెస్ నేను తట్టుకోలేను. ఇప్పుడు మేము చెప్పిన పేర్లలో వీళ్ళందరికన్నా ఎవరికంటే తగ్గిపోయినాడు రాజేంద్ర ప్రసాద్?
ఎందుకు వెంటనే కాదు నేనే ఉంచుంటాను అన్నారు. అది ఎందుకు తగ్గిపోయాడు తగ్గించాలని వాళ్ళు అనుకుంటున్నారు, అదే అర్థం అది కాదు వాళ్ళకి చాలా తెలియదు. మంది. మనకు ఆ దాంట్లో ఉన్నటువంటి మసాలా, ఇందాక మీరు అన్నట్టుగా ఏం మసాలా ఉందో, వాళ్ళకి ఏం బాధ ఉందో, ఎందుకు రాజేంద్ర ప్రసాద్ చేయకూడదని అనుకుంటున్నారనే విషయం వారు చెప్పాలి. క్షుద్ర శక్తులు లాంటి భారీ పదాలు కూడా వాడారు. అంటే అంత స్థాయికి ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళింది రాజేంద్ర ప్రసాద్ గారు. మొట్టమొదటిసారి కోర్టు వరకు వెళ్ళింది. తర్వాత క్షుద్ర శక్తులు వాళ్ళని ముందుకు రానిస్తే 700 కుటుంబాలు మోసపోయేవి. ఒకవేళ ఎన్నికలు జరగకుండా ఉండుంటే ఇట్లాంటి పదాలు వాడుతున్నారంటే ఎంత స్థాయికి వెళ్ళిపోయింది సిచ్యుయేషన్. చాలా బాధపడుతున్నానండి నేను ఆ విషయంలో, చాలా తప్పు కూడాను. అలాగా ఎందుకనంటే నా గురించి తెలిసిన వాళ్ళు కానీ, నా తరఫున తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి మాటలు వింటేనండి చాలా బాధపడతారు. ఏమండి, ఎందుకనంటే మనం మరి ముఖ్యంగా మనం ఇప్పుడు పై లైన్లో ఉన్న హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ, క్యారెక్టర్ యాక్టర్స్ కానీ, కమెడియన్స్ కానీ, వాళ్ళెవరికి వీటితోటి అవసరం ఉండదండి. మనకు అవసరం ఎవరికండి? నిజంగా కష్టంలో ఉన్న ఒక అసోసియేషన్ అని ఎందుకు పెట్టుకుంటాం బ్రదర్? ఎందుకు అసోసియేషన్? 4 బ్రదర్స్ ఒక ఇంట్లో ఉంటే ఒకటి బాగా సంపాదిస్తే ఇంకోటి సరిగ్గా సంపాదించలేకపోతే ఆ భోజనాన్ని అందరూ కలిపి పంచుకుని అమ్మని ఉంటుంది ఇంట్లో, అమ్ముంటే మా అమ్మ ఉంటే అమ్మ నలుగురికి 4 ముద్దలు కరెక్ట్గా పంచుతూ అందరికీ సమంగా పంచి అందరూ తినగలిగిన పరిస్థితిలో ఉండడం కోసమే అసోసియేషన్ పెట్టుకున్నాం. ఇప్పుడు 702, 705 ఓటింగ్ ఉంది రాజేంద్ర ప్రసాద్ గారు. మెంబర్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అయితే వీళ్ళందరిలో అసలు సగం మందికి అసోసియేషన్తో మీరు అన్నట్టు సంబంధమే ఉండదు. అందులో హీరోస్ అంటే అక్కడ ఎవరు ఎలవ్ చేయట్లేదు వాళ్ళని, అసలు ఎలవ్ చేయట్లేదా, లేకపోతే వాళ్ళు అసలు అసోసియేషన్ పట్టించుకోవట్లేదు? వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఎలవ్ చేయకపోవడానికి రెండో ఒకటి లేదు. అంటే పెద్ద హీరోలు ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు వాళ్ళకి అసోసియేషన్ ఏమిటి, అసోసియేషన్ వాళ్ళు రారు, వాళ్ళకి అసలు సంబంధం ఉందా? అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ వర్క్ సీరియస్నెస్లో, వాళ్ళకున్న రేంజ్ ఆఫ్ ఆ బడ్జెట్ వీటిల్లో వాళ్ళు చాలా టెన్షన్గా ఉంటారండి. వాళ్ళు రాలేరు. సపోర్టింగ్ దమ్ అంటే వాళ్ళు రావాలి కదా. ఇప్పుడు అసోసియేషన్ అందరూ పార్టిసిపేట్ చేయాలి కదా. ఎందుకంటే నేను కూడా బాగా బిజీగా వర్క్ చేసే ఆర్టిస్ట్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటేనండి, ఫలానది ఇన్ఫార్మ్డ్, ఏది మీకు ఫలానింది. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఈ ఇన్సిడెంట్ జరుగుతుందండి, మీరు తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేయండి. నన్నే చాలాసార్లు చాలా ఫంక్షన్స్ కానీ చాలా జరిగే చాలా వ్యవహారాలు నన్ను ఎప్పుడు పిలవలేదు. ఎందుకనంటే కొంత సెలెక్టెడ్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు మాత్రమే పిలుస్తారు, వాళ్ళతో ఒక వ్యవహారం జరిపిస్తారు, అంతటితో క్లోజ్ చేస్తారు. అది అలాంటివి అనేకం ఉండటం వల్ల రిషి, ఇలాంటి బోల్డ్ అని ఉండటం వల్ల ఈ హీటప్ అయ్యి ఇవాళ ఇలా అయ్యిందేమో అని అనిపిస్తుంది నాకు. బట్ ఎనీవే ఎప్పుడో కాదండి ఎలక్షన్, రేపు తెల్లవారితే ఎలక్షను. సో అందరికీ అన్నీ తెలుసు అనే విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడాలి. మనం గబుక్కుని వాళ్ళు మైక్ పుచ్చేసుకుని చివరి మినిట్లో మనం వచ్చేసి చివరి మినిట్లో మనం చెప్తుందంతా అందరూ నమ్మేస్తారు. లేదు వాడు దొంగ ఎందుకో అర్థం అవ్వాలి కదా మనకి. ఎదుటి వాళ్ళు మనం దొంగ అనేటప్పుడు అతను ఎందుకు మనం దొంగ అంటున్నామో తెలియాలి కదా. అట్లాగే సేమ్ టైం మనం ఒక ఆరోపణ ఇంకొకటి చేసే ముందు ఎప్పుడైనా సరే చెయ్యి ఇలా ఒక వేలు చూపిస్తేనండి 3 వేళ్ళు మనం చూపిస్తూ ఉంటాయి. అలాంటివి చాలా పాయింట్లు ఉన్నాయండి ఇందులో. బట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. అవన్నీ మాట్లాడదాం ఖచ్చితంగా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 2-3 సార్లు త్యాగం చేసి ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా సర్వీస్ చేయాలి అనుకుంటున్న రాజేంద్ర ప్రసాద్ని ఎందుకు ఎవరు సర్వీస్ చేయకుండా అడ్డుకుంటున్నారు, ఈసారి వ్యవహారం ఎందుకు కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది, అలాగే కొన్ని పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.